50 రోజుల పాటు అభిమానుల్ని అలరిస్తూ వస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్కు బ్రేక్ పడింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో మెగా లీగ్ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీ శుక్రవారం మే 8 ప్రకటించింది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేయడంతో మెగా లీగ్ కొనసాగడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్లను తక్షణమే ఒక వారం పాటు నిలిపివేయాలని బీసీసీ నిర్ణయించిందని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. బీసీసీఐ తాజా సమాచారం ప్రకారం టోర్నమెంట్ మళ్లీ మే 16 లేదా 17 తేదీలలో ప్రారంభం కావచ్చు. ఫైనల్ మ్యాచ్ జూన్ 1న జరగనుంది. బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను మే 13 లోపు తమ ఆటగాళ్లను తిరిగి పిలిపించుకోమని సూచించింది. తద్వారా టోర్నమెంట్ ను మే 16న ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండవచ్చు. ఐపీఎల్ ఎప్పుడు మొదలైనా ఎక్కడ నుంచి ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభం కానుంది. పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య గురువారం మే 7 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ తోలుతో బ్యాటింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బ్లాక్అవుట్ ప్రకటించడంతో మ్యాచ్ మధ్యలో నిలిచిపోయింది. ఈ రెండు జట్ల మధ్య మళ్లీ ప్రారంభం కానున్న మ్యాచ్ లో మరలా టాస్ వేసి మొదటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయనున్నారని సమాచారం. అలా జరిగితే పంజాబ్ కు నష్టమే. చివరి 10 ఓవర్లలో పంజాబ్ మరో 100 పరుగులు రాబట్టిన ప్రత్యర్థి ఢిల్లీ ముందు దాదాపు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంది. కానీ పంజాబ్ కు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.